హలో గైస్, వెల్కమ్ టు తెలంగాణ హిస్టరీ సిరీస్. ఈ సిరీస్ లో భాగంగా ఇది 6th ఎపిసోడ్. టాపిక్ వచ్చేసి వాకాటక డైనాసిటీ. వాకాటక డైనాసిటీ అనేది 250 AD నుంచి 550 AD వరకు దాదాపు 300 సంవత్సరాలు పాలించడం జరిగింది. ఈ వాకాటక డైనాసిటీ క్యాపిటల్ వచ్చేసి ఫస్ట్ క్యాపిటల్ విదిషా, ఇది మధ్యప్రదేశ్ లో ఉంది. సెకండ్ క్యాపిటల్ నందివర్ధనపుర, మహారాష్ట్ర. థర్డ్ క్యాపిటల్ ప్రవరపుర, ఇది ప్రజెంట్ డే దీన్ని మహారాష్ట్రలోని పౌనూరుగా చెప్పుకుంటున్నారు. ఫౌండర్ వచ్చేసి వింధ్యాశక్తి. ఇతను శాతవాహనులకు సామంత రాజుగా ఉండేవారు. మరియు లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నటువంటి ఇక్ష్వాకు డైనాసిటీ, ఈ వకట డైనాసిటీ ఇవి సేమ్ టైం, ఒకే కాలం నాటివి అని చెప్పుకోవచ్చు. వాకాటక డైనాసిటీకి సంబంధించిన గ్రేటెస్ట్ కింగ్ గా ప్రవరసేన 1 ని చెప్పుకుంటారు. లాంగ్వేజ్ వచ్చేసి సాంస్క్రిట్ వాడేవారు. పోయట్రీలో వైదర్భి అనే సొంత స్టైల్ వీళ్ళకు ఉండేది. రిలీజియన్ వచ్చేసి వేదిక్ రిలీజియన్, హిందూయిజం అని చెప్పుకోవచ్చు. ఈ వాకాటక టైంకి సంబంధించిన ఒక 2 ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. సతి, దీన్నే సతీ సహగమనం అని అంటారు. ఈ సతీ సహగమనం అనేది ఈ వాకాటక కాలంలోనే మొదలవ్వడం జరిగింది. ముఖ్యంగా క్షత్రియ ఉమెన్ వారియర్స్, సైనికులు ఉంటారు కదా, యుద్ధంలో సైనికులు చనిపోయినప్పుడు వాళ్ళ భార్యలు కూడా సజీవ సమాధి కావడం, సజీవ దహనం కావడం, సూసైడ్ లాగా చేసుకొని భర్తతో పాటు వాళ్ళు చనిపోవడం, ఇలా చేసేవాళ్ళు. దీన్ని సతి అని అంటారు. ఇది ఇండియాలో ఈ వాకాటక టైంలోనే మొదలు కావడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం, విడో ప్రాపర్టీ రైట్, అంటే భర్త చనిపోయిన భార్యలకు భర్త ఆస్తిలో హక్కు కల్పించడం కూడా ఈ వాకాటకుల టైంలోనే మొదలు కావడం జరిగింది. ఈ రెండింటిని వీళ్ళ టైంలోని ప్రామినెంట్ ఈవెంట్స్ గా చెప్పుకుంటారు. ఆర్కియలాజికల్ సోర్సెస్ చూసుకున్నట్టయితే అజంతా కేవ్స్ లోని 16వ గుహలో ఈ వాకాటకుల గురించి రాయబడి ఉంటుంది. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మరియు వాళ్ళ చరిత్ర గురించి రాయబడి ఉంటుంది. 17వ గృహలో వీళ్ళు చేసిన దానాల గురించి రాయబడి ఉంటుంది. అంతేకాకుండా డియోటెక్ అనే ప్రాంతంలో వీళ్లకు సంబంధించిన అతి పురాతన స్టోన్ ఇన్స్క్రిప్షన్ అనేది దొరకడం జరిగింది. దీన్ని రుద్రసేన 1 రాయించడం జరిగింది. అంతేకాకుండా చాలా చోట్ల కాపర్ ఇన్స్క్రిప్షన్స్ కూడా దొరకడం జరిగింది. కాపర్ ప్లేట్ పైన రాయించిన ఇన్స్క్రిప్షన్స్ అనేవి దొరకడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవి పూణే కాపర్ ఇన్స్క్రిప్షన్స్. ఇవి ఈ వాకాటక కింగ్డమ్ ని పాలించిన ఒకే ఒక రాణి ప్రభావతి గుప్తా గారు రాయించడం జరిగింది. దీనిలో తన భర్త రుద్రసేన 2 మరణం గురించి రాయడం అనేది జరిగింది. ఇదే కాకుండా ప్రవరసేన 2 అనే రాజు చాలా ఇన్స్క్రిప్షన్స్ రాయించడం జరిగింది. అవి బాలాఘట్, రిద్దాపూర్, చమ్మక్ అనే ఏరియాలో దొరకడం అనేది జరిగింది. కాయిన్స్ వస్తే వీళ్ళ సొంత కాయిన్స్ అనేవి తక్కువగా వాడడం జరిగింది. శాతవాహనుల మరియు గుప్తుల కాయిన్స్ నే వీళ్ళు ఎక్కువగా వాడడం జరిగింది. వీళ్లకు సంబంధించిన కాయిన్స్ వీళ్ళ ఫస్ట్ క్యాపిటల్ అయిన విదిషాలో లభించడం జరిగింది. లిటరరీ సోర్సెస్ చూసుకున్నట్టయితే వాకాటక కింగ్ అయిన ప్రవరసేన 2 సేతు బంధం అనే పుస్తకం రాయడం జరిగింది. ఈ ప్రవరసేన 2 కోర్టు పోయెట్ అయిన సర్వసేన అనే పోయెట్ హరవిజయం అనే పుస్తకం రచించడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళ గురించి పురాణాలలో కూడా చెప్పడం జరిగింది. వీళ్ళ ఏరియా అనేది చూసుకున్నట్టయితే దక్కన్ ఏరియా, సెంట్రల్ ఇండియాను వీళ్ళు పాలించడం జరిగింది. అరేబియన్ సీ నుంచి ఛత్తీస్గఢ్ వరకు వీళ్ళు పాలించారు అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలను వీళ్ళు పాలించడం జరిగింది. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఈ వాకాటక రాజ్యం అనేది నార్త్ తెలంగాణలో ఉండేది. ప్రజెంట్ డేలో చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ అండ్ దాని సరౌండింగ్స్ లో ఈ వాకాటక రాజ్యం ఉండేది. ఈ వాకాటకులను కొందరు నార్త్ ఇండియన్స్ గా చెప్పుకుంటారు, కొందరు సౌత్ ఇండియన్స్ గా చెప్పుకుంటారు. హిస్టోరియన్స్ ఆర్సి ముజేందర్ మరియు ఏఎస్ ఆల్టేకర్ అనే హిస్టోరియన్స్ వీళ్ళు నార్త్ ఇండియన్స్ అని ప్రపోజ్ చేయడం జరిగింది. వివి మిరాషి అనే హిస్టోరియన్ వీళ్ళను సౌత్ ఇండియన్స్ అని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇంతవరకు క్లారిటీ అయితే ఏం లేదు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది. 2 విధాలుగా చెప్పుకుంటారు. ఇప్పుడు మనం ఈ వాకాటక డైనాసిటీకి సంబంధించిన గొప్ప రాజుల గురించి చెప్పుకుందాం. మొట్టమొదటి వ్యక్తి వింధ్యాశక్తి. ఈ వాకాటక రాజ్యాన్ని స్థాపించిన స్థాపకుడు ఫౌండర్ వింధ్యాశక్తి. 250 ADలో దీన్ని స్థాపించడం జరిగింది. ఇతను శాతవాహనులకు సామంత రాజుగా ఉండేవాడు. తరువాత వాకాటక రాజ్యాన్ని ఇండిపెండెంట్ గా పాలించడం జరిగింది. క్యాపిటల్ వచ్చేసి విదిషా, ఇదే ఫస్ట్ క్యాపిటల్ అని చెప్పుకోవచ్చు. ఇతని గురించి అజంతా కేవ్స్ లోని 16వ కేవ్ లో మెన్షన్ చేసి ఉంటుంది.
ఇతని కాలానికి సంబంధించిన కాయిన్స్ అనేవి విదిషా ప్రాంతంలో దొరకడం జరిగింది. ఇతన్ని ద్విజ అని పిలుస్తారు, అంటే ట్వైస్ బార్న్, 2 సార్లు పుట్టిన వ్యక్తి అని ఇతన్ని చెప్పుకుంటారు. నెక్స్ట్ ప్రవరసేన లేదా ప్రవరసేన 1. ఇతను వింధ్యాశక్తి యొక్క కొడుకు. ఇతన్ని గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ వాకాటక డైనాసిటీ అని చెప్పుకుంటారు. అంతేకాదు ఈ వాకాటక డైనాసిటీని అతి ఎక్కువ కాలం పాలించిన రాజు ఇతనే. దాదాపు 60 సంవత్సరాలు ఇతనొక్కడే పాలించడం జరిగింది. ఇతను హారతి దేవి అనే దేవతను కులదేవతగా పూజించేవాడు. తన భక్తికి నిదర్శనంగా తన పేరును హారతి పుత్ర, సన్ ఆఫ్ గాడెస్ హారతిగా మార్చుకున్నాడు. ఇతని టైటిల్స్ వచ్చేసి ప్రవర సామ్రాట్ మరియు ధర్మ మహారాజ్ అనే టైటిల్స్ ఇతనికి లభించడం జరిగింది. ఇతను ఈ వాకాటక డైనాసిటీలోనే చాలా ఎక్కువ యజ్ఞాలు మరియు యాగాలు చేసిన వ్యక్తిగా చెప్పుకుంటారు. తన కాలంలో ఇతను 4 అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగం, అష్టోత్తర యాగం, అగ్నిస్తోమ యాగం, వాజపాయ యాగం, బృహస్పతి యాగం, ఆయుధ చండీ యాగం చేయడం జరిగింది. విడో ప్రాపర్టీ రైట్, మనం ఇందాక చెప్పుకున్న విడో ప్రాపర్టీ రైట్ అనేది ఇతనే తీసుకురావడం జరిగింది. భర్త చనిపోయిన స్త్రీలకు భర్త ఆస్తిని తనకు దక్కేలాగా ఈ రైట్ అనేది తేవడం జరిగింది. అంతేకాదు ఇతను చాలా ల్యాండ్ డొనేషన్స్ అనేవి బ్రాహ్మణులకు చేయడం జరిగింది. ఈ వాకాటక డైనాసిటీలోనే అతి గొప్ప రాజు అయిన ప్రవరసేన 1 చనిపోయిన తర్వాత అతనికి 4 కొడుకులు ఉండడం వల్ల ఈ ప్రాంతం అనేది 2 భాగాలుగా విడిపోవడం జరిగింది. దాన్ని అతని 2 కొడుకులు సపరేట్ గా పాలించడం జరిగింది. అవే వత్సగుల్మ అనే ప్రాంతం మరియు నందివర్ధనపుర అనే ప్రాంతం. ఈ 2 ప్రాంతాల్లో మన తెలంగాణ వచ్చేసి నందివర్ధనపుర అనే బ్రాంచ్ లో ఉండేది. ఈ నందివర్ధనపుర అనే మోస్ట్ పవర్ఫుల్ గా ఎదగడం జరిగింది. నెక్స్ట్ రుద్రసేన. ఇతను నందివర్ధనపుర అనే ఒక కొత్త సిటీని నిర్మించి దాన్ని క్యాపిటల్ గా చేసుకోవడం జరిగింది. ఇతను శివుడిని మరియు కాలభైరవుని పూజించేవారు. తన భక్తికి గుర్తుగా ఇతని పేరుని కాలభైరవ పుత్రగా మార్చుకోవడం జరిగింది. ఇతన్ని బ్రేవెస్ట్ కింగ్ ఆఫ్ వాకాటక డైనాసిటీ అని చెప్పుకుంటారు. అంటే వాకాటక డైనాసిటీలోనే ఇతను చాలా ధైర్యమైన రాజుగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇతని కాలంలో గుప్తా ఎంపైర్ కు సంబంధించిన సముద్రగుప్తుడు ఇండియాలోనే చాలా గొప్ప రాజుగా ఉండేవారు. ఇతన్ని ఇండియన్ నెపోలియన్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ రుద్రసేనుడు ఆ సముద్రగుప్తునికే ఎదురు తిరిగి అతని పైన యుద్ధానికి వెళ్ళడం జరిగింది. అందుకే ఇతన్ని బ్రేవెస్ట్ కింగ్, అతి ధైర్యవంతుడైన రాజుగా చెప్పుకుంటారు. కానీ ఆ యుద్ధంలో ఇతను ఓడిపోవడం జరిగింది. సముద్రగుప్తుడు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఈ రాజ్యాన్ని సామంత రాజ్యంగా చేసుకోవడం జరిగింది. ఈ వాకాటక రాజ్యాన్ని గుప్తా ఎంపైర్ లో కలుపుకున్న తర్వాత ఈ ఏరియాలో గుప్తా రూల్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. కాకపోతే గుప్తా రూల్ అనేది సెంట్రలైజ్డ్ రూల్ గా ఉండేది. అంటే గవర్నెన్స్ అనేది ప్రజల దాకా సరిగా వెళ్లేది కాదు. వాకాటక రీజియన్ లో సొంత రాజు లేకపోవడం వల్ల క్రైమ్స్ అనేవి పెరగడం జరిగింది. ముఖ్యంగా ఉమెన్, ఆడవాళ్ల పైన అత్యాచారాలు ఇట్లాంటివి ఎక్కువగా పెరగడం జరిగింది. అదే టైంలో ఈ సతి అనే ట్రెడిషన్ రావడం జరిగింది. సతీ సహగమనం రావడం జరిగింది. భర్త చనిపోయిన తర్వాత తమని తాము కాపాడుకోవడానికి భార్యలు భర్తతోనే సజీవ సమాధి కావడం, సజీవ దహనం చేసుకోవడం, ముఖ్యంగా వారియర్స్, సోల్జర్స్, క్షత్రియుల భార్యలు ఇలా చేయడం జరిగింది. సింగిల్ ఉమెన్ కి సేఫ్టీ లేకపోవడం వల్ల ఇట్లాంటి ఒక పద్ధతి అనేది రావడం జరిగింది అని తెలుస్తుంది. నెక్స్ట్ ఈ వాకాటక డైనాసిటీకి సంబంధించిన ఒకే ఒక్క రాణి ప్రభావతి గుప్తా. గుప్తులకు మరియు వాకాటకులకు మంచి సంబంధాలు అనేవి ఉండేవి. ఆ కారణంగా గుప్తా రాజైన విక్రమాదిత్య చంద్రగుప్త II యొక్క కూతురును రుద్రసేన మనవడైన రుద్రసేన II కి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఈ పెళ్లి ద్వారా గుప్తులకు మరియు వాకాటకులకు ఇంకా మంచి సంబంధాలు ఏర్పడడం జరిగింది. కానీ తనని పెళ్లి చేసుకున్నాక చాలా కొద్ది రోజులకే రుద్రసేన II చనిపోవడం జరిగింది. తన పిల్లలు చిన్నవాళ్ళు కావడంతో వాళ్ళు పెరిగి పెద్ద అయ్యే వరకు ప్రభావతి గుప్తా రాణిగా పాలించడం జరిగింది. వాకాటక రాజ్యాన్ని తన గవర్నెన్స్ తో కాపాడుకోవడం జరిగింది. తను 20 సంవత్సరాలు పాలించడం అనేది జరిగింది. తన కాలంలో ఆడవాళ్ల మీద జరుగుతున్న క్రైమ్స్ ని, అత్యాచారాలని అడ్రస్ చేసి వాటికి సంబంధించిన చర్యలు తీసుకోవడం జరిగింది. మహిళలను చాలా వరకు సపోర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రవరసేన II. ఇతను ప్రభావతి గుప్తా మరియు రుద్రసేన II యొక్క కొడుకు. ఇతను పెరిగి పెద్దయ్యాక తన తల్లి ప్రభావతి గుప్తా రాజ్య బాధ్యతలు ఇతనికి అప్పచెప్పి ఇతన్ని రాజు చేయడం జరిగింది. ఇతని అసలు పేరు దామోదర సేన. కానీ ఈ వాకాటక డైనాసిటీలోనే
గొప్ప రాజుగా పేరు పొందిన ప్రవరసేన పేరును ఇతను పెట్టుకోవడం జరిగింది. ఇతన్ని ప్రవరసేన 2గా పిలుచుకునేవాళ్ళు. ఇతను ఒక కొత్త నగరం నిర్మించి దానికి ప్రవరపుర అని పేరు పెట్టి నందివర్ధనపురం నుంచి ప్రవరపురాకి క్యాపిటల్ అనేది మార్చడం జరిగింది. అక్కడ నుంచి పాలించడం జరిగింది. ఇతను రాజు మాత్రమే కాదు, ఒక గొప్ప పోయెట్. ఇతను సేతుబంధం అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. మరియు ఇతని కోర్టు పోయెట్ అయిన సర్వసేన అనే పోయెట్ హర విజయం అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ 2 పుస్తకాల్ని ఈ వాకాటక డైనాసిటీకి సంబంధించి గొప్ప పుస్తకాలుగా చెప్పుకుంటారు. నెక్స్ట్ నరేంద్ర సేన. ఇతను ప్రవరసేన 2 యొక్క కొడుకు. ఈ వాకాటక డైనాసిటీలో ఉన్న అందరూ రాజుల కంటే ఎక్కువగా తన రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసింది ఇతనే. ఇతను తన కాలంలో కళింగ రాజ్యాన్ని మరియు కోసల రాజ్యాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే రాయలసీమ ప్రాంతంలో ఉన్న నలవంశం అనే రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణించడం జరిగింది. అతని తరువాత తన కొడుకు పృథ్వీసేన 2. ఇతన్ని లాస్ట్ కింగ్ ఆఫ్ వాకాటక డైనాసిటీగా చెప్పుకుంటారు. ఇతను ఈ కింగ్డమ్ లోనే లాస్ట్ రాజు. ఇతను తన తండ్రిని చంపిన నలవంశం వారిని చంపి రివెంజ్ తీసుకోవడం అనేది జరిగింది. కానీ తర్వాత కాలంలో రాజ్యాన్ని కాపాడుకోలేకపోవడం జరిగింది. దీంతో 300 సంవత్సరాల వాకాటక డైనాసిటీ యొక్క చరిత్ర ముగియడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. ఈ వాకాటకుల అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కి వస్తే వీళ్ళు శాతవాహన మరియు గుప్తా అడ్మినిస్ట్రేషన్ ని ఫాలో అయ్యేవారు. కాయిన్స్ కూడా ఎక్కువగా వాళ్ళే వాడేవాళ్ళు. వీళ్ళ రాజ్యానికి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఆదాయం అనేది ఎక్కువగా ల్యాండ్ రెవెన్యూ, భూమి మీద పన్నులు వేయడం వల్ల వచ్చేది. 1/6, 1/4 అంటే పండించిన 6 భాగాల్లో 1 భాగం, 4 భాగాల్లో 1 భాగం, అలా వీళ్ళు ట్యాక్స్ అనేది తీసుకునేవాళ్ళు. ఇదే వీళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా ఉండేది. పెద్ద పెద్ద ప్రాంతాలను వీళ్ళు రాష్ట్రాలు లేదా దేశాలు అని పిలిచేవారు. జిల్లాలను విషయ అని పిలిచేవారు. చిన్న చిన్న ఊర్లను, ప్రాంతాలను భుక్తి అని పిలిచేవారు. వీళ్ళు బ్రాహ్మణులకు భూదానాలు అనేవి ఎక్కువగా చేసేవారు. మరియు వీళ్ళ రాజ్యంలో చూసుకున్నట్టయితే వర్ణ సిస్టమ్ అనేది ఉండేది కాదు. ఈ కులం వారు ఇదే పని చేయాలి అట్లాంటి సిస్టమ్ ఏది ఉండేది కాదు. ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకునేవారు. దట్స్ ఇట్ గైస్. ఇది తెలంగాణ హిస్టరీలోని వాకాటక డైనాసిటీకి సంబంధించిన చరిత్ర. నెక్స్ట్ మనం విష్ణు కుండినుల చరిత్ర గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.